హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్షేణ్ గారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ మరి బిఫోర్ వీడియోలో 1 సిరీస్ వాళ్ళ గురించి తెలుసుకున్నాం కదా సార్. మరి ఈ రోజు వీడియోలో 2 సిరీస్ నెంబర్ వాళ్ళకి 2025లో ఎలా ఉండబోతుంది సార్? అంటే 2, 11, 20, 29 జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు ఏ నెలలో పుట్టినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు 2 నంబర్ సిరీస్‌లోకి వస్తారు. 2 నంబర్ అంటే చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. చంద్రుడు అంటే ఏంటి? 15 డేస్ అప్, 15 డేస్ డౌన్. వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. కానీ కరెంట్ ఇయర్ ఏంటి? 2025. రెండో నంబర్‌కి, తొమ్మిదో నంబర్‌కి రిలేషన్ ఎలా ఉంటుంది? రెండో నంబర్ అంటే వాటర్. తొమ్మిదో నంబర్ అంటే ఫైర్. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమో నీరు, ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం ఏమో నిప్పు. కాబట్టి నీరు, నిప్పు లాగే ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది. అయితే 2025 సంవత్సరంలో ఈ 2 నంబర్ సీరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అంటే చాలామంది అడుగుతారు. సరే ఏజ్ అయిపోతుంది, చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతారు. అయితే రెండో నంబర్ సీరీస్ వాళ్ళు 2025లో ఈ 1 ఇయర్ గనక మ్యారేజ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుంది. ఒకవేళ లేదండి ఏజ్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతారు, కంపల్సరీగా ఇప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఏ డేట్ ఆఫ్ బర్త్‌తో చేసుకుంటే మ్యారేజ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. రెండో నంబర్ వాళ్ళు ముఖ్యంగా ఆరో నంబర్ సీరీస్‌ని చేసుకుంటే మ్యారేజ్ పరంగా చాలా చాలా బాగుంటారు. అంటే 6, 15, 24 తేదీల వాళ్ళని చేసుకుంటే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ వెరీ వెరీ సక్సెస్‌ఫుల్. వీటితో పాటు ఒకటో నంబర్ వాళ్ళని కూడా చేసుకోవచ్చు. 1, 10, 19, 28, 5, 14, 23, 3, 12, 21, 30 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. వీళ్ళతో వీళ్ళ మ్యారేజ్ కెమిస్ట్రీ చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఓకే. కానీ ఈ సంవత్సరం గనక మీరు మ్యారేజ్ చేసుకోగలిగితే ఎవరిని చేసుకోకూడదో కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు రెండో నంబర్ వాళ్ళు? రెండో నంబర్‌కి యాంటీ నంబర్స్ అయినటువంటి రాహు అంటే 4 నంబర్ కావచ్చు. సాటర్న్ అంటే శని 8 నంబర్ కావచ్చు. అదే విధంగా మార్స్ 9 నంబర్ వాళ్ళని కూడా చేసుకోకూడదు. అంటే 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళని చేసుకోకూడదు. 8, 17, 26 వాళ్ళని చేసుకోకూడదు. 9, 18, 27 వాళ్ళని చేసుకోకూడదు. ఈ 9 డేట్లు తప్ప మిగతా అందరిని చేసుకోవచ్చు. అయితే ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు మీ బాడీ మీద ఏ కలర్ చాలా బాగా కలిసొస్తుంది? కలర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెండో నంబర్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఈ రెండిటిని అవాయిడ్ చేయండి. ఈ ముఖ్యమైన విషయాల మీద బయటికి వెళ్ళేటప్పుడు మిగతా కలర్స్ జనరల్‌గా వైట్ కానివ్వండి, లైట్ వైట్ కానివ్వండి, అదేవిధంగా గ్రీన్ కానివ్వండి, ఇవి చాలా బాగా కలిసొస్తాయండి. అయితే రెండో నంబర్ వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో ఏదైనా బిజినెస్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేయాలి, అంటే కెరియర్‌ని ఇప్పుడే ప్రారంభించాలనుకునే వాళ్ళు ఏ ఏ సెక్టార్‌లోకి వెళితే సక్సెస్ అవుతారనేది తెలుసుకోవాలి. రెండో నంబర్ అంటే చంద్రుడు మనకు వాటర్ కాబట్టి ఎనీ లిక్విడ్ రిలేటెడ్ బిజినెస్‌లో గనక మీరు చేసుకోగలిగితే చాలా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే లిక్విడ్ రిలేటెడ్ బిజినెస్ అంటే ఏంటి? మిల్క్ ప్రొడక్షన్ కావచ్చు. అంటే డైరీ ఫార్మ్స్. మీకు కర్డ్, మిల్క్, ఘీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ డైరీ ప్రొడక్ట్స్ కిందకే వస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రొఫెషన్స్ కూడా చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎవరైతే నర్స్ ఎంప్లాయ్‌మెంట్‌లో లైఫ్‌ని స్టార్ట్ చేయాలనుకుంటారో, నర్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అదే విధంగా కన్సల్టెన్సీ బిజినెస్ వాళ్ళకు బావుంటుంది. అగ్రికల్చర్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ సెక్టార్‌లో గనక మీరు వెళ్ళగలిగితే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. కన్సల్టెన్సీ బిజినెస్ ఎందుకు వీళ్ళు చేయాలి అంటే, రెండో నంబర్ వాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. చాలా స్మూత్‌గా మాట్లాడుతారు. రిలేషన్స్‌ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు కన్సల్టెన్సీలో చాలా బాగా సక్సెస్ అవుతారు.
మీడియేటర్స్, ఎందుకంటే 2 నంబర్ సిరీస్ వాళ్ళు మీడియేటర్‌గా చాలా బాగా పనిచేస్తారు. వీళ్ళు ఒక వ్యక్తిని చాలా సులభంగా కలపగలుగుతారు. అంతే సులభంగా విడదీయగలుగుతారు. కింగ్ మేకర్స్ అంటారు వీళ్ళు. 2 నంబర్ వాళ్ళు. కాబట్టి ఎటువంటి బిజినెస్‌లో వెరీ వెరీ సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. అయితే 2 నంబర్ వాళ్ళు మీరు ఏదైనా ఒక ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని చేసేటప్పుడు 1, 10, 19, 5, 14, 23, 6, 15, 24 తేదీల్లో కనుక చేస్తే వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. కానీ మీ నెగెటివ్ డేట్‌లలో మాత్రం చేయొద్దు. 4, 13, 22 అదేవిధంగా 8, 17, 26, 9, 18, 27 మాత్రం ఏ శుభకార్యాలు చేయొద్దు. చెయ్యొద్దు. చేయకూడదు. శుభకార్యాలంటే ఏంటి? మనం ఒక కొత్త వస్తువు కొనటం కానివ్వండి, ఉన్న ప్రాపర్టీని అమ్మడం కానివ్వండి, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, వెహికల్ కొనుగోలు, వాహనాలు కొనుగోలు, హౌస్ కొనుగోలు కూడా శుభకార్యాల్లోకే వస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఈ డేట్‌లలో మాత్రం చెయ్యకండి. వెరీ వెరీ డేంజర్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చేయకూడదివి. అదే విధంగా ఈ రెండో నంబర్ సీరీస్‌లలో పుట్టిన వాళ్ళు మెయిన్‌గా ఈ సంవత్సరం కనుక మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభించండి. వెరీ వెరీ సక్సెస్‌ఫుల్ అండి. ఎందుకంటే ఫిబ్రవరి అంటే 2 మంత్ కిందకొస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 2లోనే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ విషయంలో కొంత జాగ్రత్త పడితే చాలా చాలా మంచిది. అవును. యెస్. సార్ మొత్తానికి 2 సీరీస్ వాళ్ళు మ్యారేజ్ విషయంలో కొంచెం ఆలోచిస్తే మంచిదంటారు. అంటే తొందరపడి పేరెంట్స్ చెప్పారని చేసుకోకుండా లైఫ్ మీద కొంచెం జాగ్రత్త తీసుకొని కొంచెం జాగ్రత్తగా అడుగేయాలంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్‌కు కరెక్ట్ మ్యారేజ్ మ్యాచింగ్ వాళ్ళని చేసుకోండి. మీ లైఫ్ చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఓకే. సో చూసారు కదండీ! 2 సీరీస్ ఉన్నవాళ్ళు ఈ 2025లో ఎలా ఉండబోతుందని తెలుసుకున్నాం కదా! మరి మీకు పర్సనల్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. చాలా చక్కగా చెప్పారు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి.